జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయడానికి మన నియోజకవర్గానికి మన పల్లగుట్ట గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, వారికి స్వాగతం చెప్తూ ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, మీ అందరి ఆశీర్వాదంతో ఈ మధ్యన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ లోకసభ సభ్యురాలుగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, పెద్దలు పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు నాయని రాజేందర్ రెడ్డి గారు, సోదరులు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, పాలకుర్తి శాసనసభ్యులు అతి పిన్న వయసులో తాత వయసున్న వ్యక్తిని ఓడించిన యశస్విని రెడ్డి గారు. ఏది యశస్విని? నమస్కారం పెట్టిరా. యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు జంగా రాఘవరెడ్డి గారు, పెద్దలు కృష్ణ పాష గారు, సోదరులు ఇనగాల వెంకటరామరెడ్డి గారు, మన డీసీసీ అధ్యక్షురాలు సోదరి లఖవత్ ధన్వంతి గారు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, అదేవిధంగా సీఎండీ ట్రాన్స్కో కృష్ణ భాస్కర్ గారు, సీఎండీ టీజీఎన్పీడీసీఎల్ పెద్దలు వరుణ్ రెడ్డి గారు, మన కమిషనర్ పోలీస్ నవప్రీత్ సింగ్ గారు, అదేవిధంగా డీసీపీ జనగాం రాజమహేంద్ర నాయక్ గారు, మన చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ రాంబాబు గారు, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదరులు తాటికొండ వినయ్ కుమార్ గారు, చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్టేషన్ గన్పూర్ శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారు, మన పల్లగుట్ట గ్రామ వాస్తవ్యులు చిల్పూర్గుట్ట దేవస్థానం చైర్మన్ సోదరులు పొట్లపల్లి శ్రీధర్రావు గారు, పల్లగుట్ట సర్పంచ్ పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ సర్పంచులు నస్కల్ శాతబోయిన రాజు గారు, కొండాపూర్ గుగులోతు దేవేందర్ నాయక్ గారు, లింగంపల్లి బూక్యా సునీత గారు, కుర్చపల్లి బైకాణి రాజు గారు, సాగరం తాటికాయల మమత గారు, పీసర మరిజా అనిత గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అధికారులందరికీ పేరు పేరున ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా సోదరిమణులకు సోదరులకు, ప్రత్యేకించి మా మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. మండు టెండలో ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్ళిండు. ఎందుకంటే మీకు చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ సూర్యుడు కూడా భావించాడేమో ప్రస్తుతం చల్లగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 60,62,00,000 రూపాయలతో 7 సబ్స్టేషన్లను 4 ప్రారంభోత్సవం చేసుకున్నాం, 3 శంకుస్థాపన చేసుకున్నాం. ప్రధానంగా ఇవాళ లింగంపల్లిలో 33/11 kV సబ్స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నస్కల్లో 33/11 kV సబ్స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. పల్లగుట్టలో కూడా 33/11 kV సబ్స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇక పీచరలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చిల్పూర్ మండలం కొండాపూర్లో
33/11 kV సబ్స్టేషన్ పూర్తి అయింది, దాన్ని ఇనాగరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా జఫర్గఢ్ మండలం సాగరంలో 33/11 kV సబ్స్టేషన్ ఈరోజు పూర్తి అయింది, మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రఘునాథ్పల్లి మండలం కుర్చపల్లిలో కూడా ఈరోజు 33/11 kV సబ్స్టేషన్ను మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. బహుశా ఒక్క నియోజకవర్గంలో ఒకే రోజు మన పెద్దలు మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా 60,62 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా రైతుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ సబ్స్టేషన్లన్నీ ప్రారంభం జరిగినవి. ఈ సబ్స్టేషన్లన్నీ కూడా వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు కూడా కరెంటును అందించబోతున్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్తు అందించే ప్రయత్నంలో భాగంగానే ఈ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒకప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, నేను 1994లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వలసలకు కేంద్రంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే గ్రామాలలో మంచినీరు కూడా దొరికేది కాదు. చాలా మంది ఉపాధి కొరకు వరంగల్కో, హైదరాబాద్కో, జనగామకో వలస వెళ్లేవారు. సగం గ్రామాలు ఖాళీ అయ్యేది. కానీ దేవాదుల ప్రాజెక్టు పుణ్యమా అని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు పుణ్యమా అని మన నియోజకవర్గంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన కారణంగా ఇవాళ వలసలు ఆగిపోయినాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇవాళ అత్యంత అధిక పంట దిగుబడి ఎక్కడైనా అవుతుంది అంటే ఒకప్పుడు వలసలకు కేంద్రమైన జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యాసంగిలో మా నియోజకవర్గంలో దాదాపు 25,000 ఎకరాల మొక్కజొన్న వేశారు. ఒక్కొక్క ఎకరంలో 40 క్వింటాల మొక్కజొన్న వచ్చింది. అంటే దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మా నియోజకవర్గంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా 1,00,000 ఎకరాలలో వరి సాగు అయింది. ఆ వరి సాగు కూడా దాదాపు 2,00,000 మెట్రిక్ టన్నుల వరకు వరి ధాన్యం దిగుబడి అయింది. ప్రభుత్వం కొనలేని పరిస్థితి వచ్చింది. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యాన్ని కానీ, మొక్కలను కానీ, పంటలను కానీ కొనుగోలు చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు రైతులు అవస్థలు పడవద్దు, ప్రజలు అవస్థలు పడవద్దు అనే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రైతు పండించిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నను కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మనందరం గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు తెలపాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మా నియోజకవర్గం వ్యవసాయ కేంద్రమైన నియోజకవర్గం. చక్కగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా 7 రిజర్వాయర్లు వచ్చినాయి. చెరువులు, కుంటలు నింపుకుంటున్నాం. తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినాయి. కరెంటు వాడకం కూడా గణనీయంగా పెరిగింది. మీరు మా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మా నియోజకవర్గానికి మా ప్రజల తరఫున, మా రైతుల తరఫున మిమ్మల్ని ఒక కానుక ఇచ్చిపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో రఘునాథ్పల్లి మండల కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. అక్కడ అదనంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మా నియోజకవర్గానికే కాకుండా పాలకుర్తి, జనగామం కూడా ఉపయోగపడే విధంగా రఘునాథ్పల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 132/33 kV సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్ గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కనుక అప్గ్రేడ్ అయితే మా స్టేషన్ గన్పూర్లో ఇక ఎన్నడూ కూడా, ఇంకా వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా మనకు విద్యుత్ సమస్యలు ఉండబోవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా, గ్రామాల మీదుగా, ఆవాసాల మీదుగా 33/11 kV లైన్స్ పోయినాయి. అనేక గ్రామాలలో ఇళ్ల మీదుగా సర్వీస్ లైన్స్ పోయినాయి. ఆ సర్వీస్ లైన్స్ షిఫ్ట్ చేయాలి అంటే NPDCL వాళ్ళు డబ్బులు కట్టమంటారు.
గ్రామ పంచాయతీల దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతున్నారు. నేను ప్రత్యేకంగా పెద్ద మనసు చేసుకొని మా డిప్యూటీ సీఎంను మా పేద ప్రజల పక్షాన కోరుతున్నాను. మా నియోజకవర్గంలోని 7 మండలాలు, మున్సిపాలిటీ అన్ని ఎక్కడెక్కడైతే గ్రామాల మీదుగా ఇళ్ల మీదుగా లైన్స్ పోయినాయో అవన్నీ నేను ఎస్టిమేట్ చేపించాను. ఆ ఎస్టిమేట్ ఆ రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను. దయచేసి వచ్చే 6 నెలల్లో మా నియోజకవర్గంలో ఇండ్ల మీదకి వెళ్ళి గ్రామాల మీదకి వెళ్ళే 33/11 kV లైన్స్ కానీ సర్వీస్ లైన్స్ కానీ తొలగించాలి. దానికి అవసరమైన నిధులు కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా మల్లూరు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక మంచి ఆలోచన చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్డిఎఫ్ పంచాయత్ రాజ్కి సంబంధించి ఆర్ఎండ్కి సంబంధించిన నిధులను పూలప్ చేసి మొన్న మన నియోజకవర్గంలోని 7 మండలాలలో దాదాపు ఒక 100 గ్రామాలలో ఎస్సీ కాలనీలలో చక్కగా సీసీ రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా ఎస్టీ కాలనీలో కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం. పోయిన సంవత్సరము నా ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లను ఎస్సీ కాలనీలో నేను చేయడం జరిగింది. అది కాకుండా ఒక 15 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ వచ్చింది. దాంతో కూడా మేము గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. దాంతో పాటుగా ఈజీఎస్ కింద కూడా మరొక 15 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం. దాదాపుగా ఒక 60 కోట్ల రూపాయలతో ఈజీఎస్ కానీ ఎస్డిఎఫ్ కానీ లేదా మీరు ఇచ్చిన ఎస్సీపీఆర్ కానీ ఎస్సీపీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ గ్రామాన సీసీ రోడ్లు, సైడ్ లైన్స్, మహిళా సమాఖ్య భవనాలు, అంగన్వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అన్ని కూడా మీ యొక్క సహకారంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో మేము నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే డిప్యూటీ సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం కూడా పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బికి సంబంధించిన ఎస్టీ ఎస్డిఎఫ్ను కూడా పూలప్ చేసి 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడలలో, గిరిజన తండాలలో సీసీ రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మా దళిత బిడ్డల తరఫున నేను మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి దాన్ని కూడా అంగీకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, కానీ మీకు వ్యక్తిగతంగా మళ్ళీ కలిసి ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు మా నియోజకవర్గానికి వచ్చి 60 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మేము అడిగిన విజ్ఞప్తిని కూడా మన్నించి మాకు హామీలు ఇస్తారు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇస్తారు అని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్.